మాఘపురాణం 12వ అధ్యాయం. ఈ విధముగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను, మాఘమాస స్నానఫల మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా, మహర్షి, మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకుని కృతార్థుడనైతిని. కాని మరొక సంశయము నాకు గలదు. అది ఏమనగా, మాఘమాసమందు ఏ ఏ తీర్థములు దర్శింపవలెనో సెలవిండని వినమ్రుడై కోరగా, వశిష్ఠుల వారు మరలా ఇట్లనెను. దిలీప మహారాజా, మాఘస్నానములు చేయుటయందు ఆసక్తి గలవారలకు ముఖ్యమగు తీర్థమహిమల గురించి వివరించెదను. శ్రద్ధగా ఆలకింపుము. మాఘమాసములో నదీ స్నానం ముఖ్యమైనది. మాఘస్నానము చేయక తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకం. ఎందుకు అనగా, మాఘమాసములో ఏ నదిలోని నీరైనను గంగ నీటితో సమానము. అందుచేత మాఘమాసములో నదీ స్నానం సర్వపాపహరమైనది, ఆవశ్యకమైనది కూడాను. అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరతఖండములో అతి ప్రధానమైనది గంగా నది సముద్రంలో కలిగే చోటు. మాఘమాస స్నానం ఆచరించిన 7 జన్మలలోని పాపములు సహితం హరించును. మాఘమాసంలో నదీ స్నానంతో పాటు విష్ణు దేవాలయాలు, మహేశ్వరాలయాలు మొదలగు 360 పుణ్యక్షేత్రములు దర్శించిన ఎడల గొప్ప ఫలం కలుగుటయే కాక మరలా జన్మ అనేది కలుగదు. ఇక త్రయంబకమను ఒక ముఖ్యమైన క్షేత్రము కలదు. అది పడమట కనుమల దగ్గర ఉన్నది. అచటనే పవిత్ర గోదావరి నది జన్మించినది. గౌతముడు తన గోహత్యా దోషమును పోగొట్టుకొనుటకు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతమునకు ప్రవహింపజేసినాడు. అదియును కాక, మాఘమాసములో గోదావరి యందు స్నానం చేసిన ఎడల సకల పాపములు తక్షణం హరించిపోవుటయే కాక ఇహమందు పరమందు సుఖపడుదురు. గౌతమీ నదిలో మరికొన్ని ప్రసిద్ధములగు ఉపనదులు కూడా కలిసి తమ స్నేహ సౌభ్రాతృత్వమును చాటుతున్నవి. అటులనే పరంతప అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారముగా వెలసియున్నాడు. దానికి ఆవలగా ప్రభావం అను క్షేత్రము గలదు. ఆ క్షేత్రం బ్రహ్మహత్య మహాపాపములను సహితం పోగొట్టగలదు. ఇందుకొక ఇతివృత్తము గలదు. సావధానుడవై ఆలకింపుము. విష్ణుమూర్తి నాభికమలమున పుట్టిన బ్రహ్మకు, ఈశ్వరునకు 5 తలలు ఉండేవి. ఈశ్వరునకు పంచవక్త్రుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు కదా. బ్రహ్మదేవుడు, నాకు 5 తలలున్నవి, నేనే గొప్పవాడిని అనగా, నాకు 5 తలలున్నవి, నేనే గొప్పవాడినని శివుడు వాదించాడు. ఇద్దరూ గర్వముతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలివాన వలె వారిద్దరి మధ్య కలహము పెద్దదయ్యెను. కడకు ఇద్దరూ యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేసెను. వెంటనే శివునకు బ్రహ్మహత్యా పాతకము చుట్టుకున్నది. శివుడు భయపడి నరికిన బ్రహ్మతలను చేతితో పట్టుకుని ముల్లోకాలు తిరుగుతుండగా క్రమంగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రెగా అయినది. ఈశ్వరుడు ఆ పుర్రెతోనే భిక్షమణుగుచూ భూలోకానికి వచ్చాడు. ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాందేహి అని అనగా, గృహిణులు భిక్ష పట్టుకొని గుమ్మమ్మ గడకు రాగా శివుని మోహనాకారమును చూచి మోహితులే భిక్ష వేసి శివుని వెంట పోవుచుండిరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక ఇతనికి పురుషత్వము నశించుగాక అని శపించెను. ఈశ్వరుడు చేయనది లేక జారి క్రింద పడిపోయిన ఆలింగమునందే ఐక్యమైపోయినాడు. అటుల లింగాకారముగా మారినందువలన ఎనలేని తేజస్సుతో ఆ లింగము ప్రకాశించుచుండెను. 1,000,000 సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవించునా అన్నట్లు భయంకరముగా నుండెను. అప్పుడు బ్రహ్మ విష్ణువు శివుని వద్దకు వచ్చి వాని నోదార్చి, ప్రయాగక్షేత్రం వచ్చిపోయి అతడు శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోయి ఆ విధముగా భూలోకమునకు వచ్చిన శివుడు అప్పటి నుండి లింగాకారంగా మారినందున భక్తులు ఆ శివలింగమునే పూజించుచు శివ సాన్నిధ్యము పొందగలుగుచున్నారు. మాఘపురాణం 12వ అధ్యాయం ఇంతటితో సమాప్తం.